హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే మీకు క్యాబేజ్ 65 ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ముందుగా క్యాబేజ్ని బాగా కడిగేసి ఇలా చాప్డ్ అయితే చేసుకోండి క్యాబేజ్ బొట్టుని. దాని తర్వాత అందులోని 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్, అదే ఉరిపిండి, కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్ది మీద ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, రెడ్ కలర్. నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయట్లేదు. ఇట్లా అన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్ పకోడీలాగా గట్టిగా ఇలా వేసుకోవాలి. ఈ క్యాబేజ్ని అయితే ఇలా వేసుకోవాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా డిష్లోకి తీసుకోండి. డిష్లో తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఎక్కి ఉన్నది కదా, అందులోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపుకొని దాన్ని అందులో మిక్స్ చేసుకొని ఇంకా టాస్ చేసుకోండి. అంతే, క్యాబేజ్ 65 రెడీ ఫ్రై. దీనికి మీరు రసంతోనైనా చక్కగా తినొచ్చు, లేదంటే మామూలుగానే తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.